కార్తీక దీపం సీరియల్‌లోనూ, అలాగే అంతకు మునుపు మనసిచ్చి చూడు సీరియల్‌లో భానుగాను మనందరికీ చాలా సుపరిచితం కీర్తి. అయితే కీర్తి బిగ్ బాస్‌కి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు కీర్తి గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే తను బిగ్ బాస్‌కి వెళ్ళి తన జీవితం గురించి చెప్పిందో ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ అమ్మాయి గురించి ఆలోచించలేని వాళ్ళు లేరని చెప్పుకోవాలి. అసలు ఈ రోజుల్లో అంటే చచ్చిపోదాం, అంటే చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు కూడా కీర్తి లాంటి అమ్మాయిని చూసి ఎంతో స్ఫూర్తి పొందొచ్చు. అసలు తన సర్వం కోల్పోయింది. తన తల్లిదండ్రులని, తన అన్నావదులని, తను పెంచుకుంటున్న పాపని, తను మాతృత్వాన్ని పొందే గర్భాశయాన్ని అన్నిటిని కోల్పోయినా కూడా కీర్తి ఒకే ఒక్క ఆశతో బతుకుతుంది. అదే భవిష్యత్తు. అంత గొప్ప స్ట్రాంగ్ వుమెన్ అని చెప్పొచ్చు కీర్తి భట్. అయితే మరణాన్ని కూడా జయించి ఒక అనాథను దత్తత తీసుకొని పెంచింది. అయితే తను రీసెంట్‌గా అంటే ఒక 1 ½ ఇయర్ బ్యాక్ 2023లో విజయ్ కార్తిక్ అనే వ్యక్తిని తను ప్రేమించింది. ఇద్దరు ప్రేమించుకున్నారు నిజం చెప్పాలి అంటే. కార్తిక్ అనే వ్యక్తి కూడా కీర్తి భట్‌కి పిల్లలు పుట్టరు అని తెలిసినా, తన గతం గురించి తెలిసినా కూడా ఎంతో మనస్సుని ప్రేమించాము అంటాను చూసారా? అంత గొప్పగా ప్రేమించి కీర్తికి తనకి ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ వాళ్ళ పెళ్లి విషయంలో మాత్రం కొద్దిగా జాప్యం జరుగుతుంది. ఆ విషయం కాకుండా ముందు మనం ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే, విజయ్ కార్తిక్ తనని ప్రేమించే ముందు అంటే 'బిగ్ బాస్' సీజన్ 6 కీర్తి వెళ్ళే ముందు తను వేరే అబ్బాయిని ప్రేమించింది. తనకి వేరే బాయ్ ఫ్రెండ్ ఉండేవాడనమాట. అయితే అతను ఎంతలాగా తనని టార్చర్ పెట్టాడంటే కీర్తిని, ఈ మధ్య కాలంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో తను చెప్పుకొచ్చింది. ప్రేమించిన ప్రియుడే తనని అనుమానం అనే సూదులతో పొడుస్తూ తనకి నరకం చూపించాడు. తను దత్తత తెచ్చుకొని పెంచుకున్న పాపని తను పోగొట్టుకుంటే, ప్రియుడి చేతిలో మోసపోయి ఒంటరైన కీర్తి భట్‌కి అండగా నిలిచాడు తన కాబోయే భర్త విజయ్ కార్తిక్. కష్టంలో ఉన్న కీర్తి భట్‌ని ఆదరించాడనమాట. అయితే విషయంలోకొచ్చినట్టయితే విజయ్‌తో సంతోషంగా ప్రస్తుతం కీర్తి భట్ ఉన్నప్పటికీ కూడా, మాజీ ప్రియుడు మళ్ళీ సీన్‌లోకొచ్చి ఆమెను బ్యాడ్ చేస్తూ కొన్ని కామెంట్లు చేస్తూ ఉన్నాడనమాట. ఆ విషయానికి ఎమోషనల్ అయిపోయింది కీర్తి భట్. ఇప్పటి వరకు తన మాజీ ప్రియుడి గురించి ఒక్క మాట కూడా ఎక్కడ చెడుగా చెప్పని కీర్తి, అసలు తనని ఎంతలా వేధించాడని చెప్తుంటే కళ్ళెంబట నీళ్ళలా కారిపోవాల్సిందే. ఎందుకనంటే అతని బండారం మొత్తం బయట పెట్టింది. నేను పెంచుకున్న పాప చనిపోయిందని, నా లవ్ బ్రేకప్ అయిందని, మొత్తం మటాష్ అయిపోయిందని. బిగ్ బాస్‌కి వెళ్ళే ముందు కూడా నేను పెంచుకున్న పాప చనిపోతే, ఆ పాప నీ పాపే అయ్యుంటుంది. డీఎన్ఏ పరీక్ష చేద్దాము అంటూ వాళ్ళు మాట్లాడారట. అయితే నీతో పాటు ఆ పాపని కూడా ఒక హాస్పిటల్ రూమ్‌కి తీసుకువెళ్ళి రహస్యంగా డీఎన్ఏ టెస్ట్ చేయించాలి అని అన్నారట. కానీ వాళ్ళు రీసెంట్‌గా నా గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పింది ఏంటి అంటే, మేము డీఎన్ఏ టెస్ట్ అడిగామని, కానీ ఆ ఆమె పాప చనిపోయిందని చెప్పారని నాకు ఈ విషయం మొన్నే తెలిసింది. అది నన్ను గుండెల్లో దేవేస్తున్నట్టు అయిపోయింది. నేను ఆ అబ్బాయిని డబ్బులు అడిగానని అభియోగాలు చేస్తున్నారు. నేను నెల తిరిగితే సీరియల్‌లో నటిస్తూ లక్షలు సంపాదిస్తున్నాను. అతని ఈ జీతం ఈడ్చి తంతే 12,000 కూడా ఉండదు. అలాంటి వాడిని నేను డబ్బులు అడుగుతానా? నేనెందుకు వాళ్ళని డబ్బులు అడుగుతున్నాను? ఒక పర్సన్ ఇంతకన్నా బ్యాడ్ చేస్తారా? ఇప్పుడే నేను ఆ వ్యక్తి గురించి చెప్తున్నా. ఎందుకంటే నా గురించి ఇలా తప్పుడు మాటలు చెప్తున్నప్పుడు నేనెందుకు ఊరుకోవాలి? నా లైఫ్ సాఫీగా సాగుతుంది, సాఫీగా సాగిపోతుంది అనుకునే సమయానికి ఇంతలాగా నన్ను టార్చర్ పెడుతున్నారు. ఇక కలిసి ఉండాలంటే రాసిపెట్టుండాలి. కుదిరినప్పుడు విడిపోతా. అంత మాత్రం చేత లవ్ చేసిన వ్యక్తిని బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తిని ప్రేమించడం వల్ల కొన్ని రోజులైనా నేను హ్యాపీగా ఉన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కడుపు నిండా అన్నం తిన్నాను. ఇవన్నీ ఉంటాయి కదా! అందుకనే నేను వాళ్ళని ద్వేషించటం లేదు. వదిలేసి వెళ్ళిపోయాడంటే ద్వేషించాలని నేను అనుకోవడం లేదు. ఇప్పటికి నేను హేట్ చేయడం లేదు. అభిప్రాయం మారింది. వ్యక్తి మారిపోడు కదా! చిన్న చిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఈరోజు నేనేం చెప్తున్నానంటే ఎంత హర్ట్ అయ్యి ఉండొచ్చు ఒక అమ్మాయి గురించి అంత బ్యాడ్‌గా చెప్పటం, లేనిపోనివి సృష్టించటం. ఒకరి లైఫ్‌లో పాస్ట్ ఉంటే అదొక లెసన్ అని నేను అనుకుంటాను. నా గతం ఏంటో నేను చెప్పాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఏది దాచినా కూడా దాగదు. చిన్నదైనా కూడా ఎవరో ఒకరి ద్వారా బయటకొచ్చేస్తుంది. నాకు అన్యాయం జరిగినా కూడా ఆ పర్సన్ గురించి నేను నా జీవితం పంచుకోవాలనుకున్న వ్యక్తితో నేను ఎప్పుడు బ్యాడ్‌గా చెప్పలేదు. విడిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళది. నా లైఫ్ నాది. నా ఫ్యామిలీ నన్ను వదిలేసి రోడ్డుపై నిలబెట్టినా కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టడు. అయితే నేను యాక్టర్‌ని. పొద్దున్న లేస్తే రకరకాల మందితో నేను యాక్ట్ చేస్తూ ఉంటా.
క్లోజ్‌గా మూవ్ అవుతూ ఉంటా. అయినా కూడా అతను నా విషయాల్లో అనుమానం వ్యక్తం చేశాడు. అది నేనిప్పటికీ భరించలేను. నన్ను మానసికంగా, శారీరకంగా, అలాగే ఆర్థికంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మళ్ళీ నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు. నేను దానికి కూడా భయపడను. కానీ నిజం అందరికీ తెలియాలి. అందుకే చెప్తున్నాను అంటూ కీర్తి భట్ చాలా ఎమోషనల్ అయిపోయింది. అసలు తన జీవితంలో పాపం ఎన్నో కష్టాలను, ఎన్నో కన్నీళ్లను యాక్సెప్ట్ చేసిన కీర్తి ఇప్పుడు ఆ మాజీ బాయ్ ఫ్రెండ్ తనని ఎంతగా ఇబ్బంది పెట్టాడో కూడా చెప్తూ కన్నీరు మున్నీరైపోయింది.